నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 96, 97 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం. ముందుగా 96 శ్లోకం అనురాధ గారు పాడగా వినేద్దాం. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తిశృంఖలయా పురహరచరణాలానే హృదయమదయేవం బాధానచిద్యంత్రైః. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని విందాం. పురహర, త్రిపురములు జయించినవాడా, హృదయమధేభం, మనస్సు అనే మదపుటేనుగును, ధైర్యాంకుశేన, ధైర్యమనడి అంకుశంతోటి, రభసాత్ వేగము వలన, ఆకృష్య వశపరుచుకుని, భక్తి శృంఖలాయ భక్తి అనే గొలుసుతోటి, చరణాలానే నీ పాదము అనే ఏనుగు కట్టాటు అందు, చిద్యంత్రై ఈశ్వర మహిమ జ్ఞానంబులనడి యంత్రాలతోటి, నిభృతం కదలకుండా, బధన అంటే బంధింపు అంటున్నారు. ఈశ్వర, నా మనస్సు ఒక మదపుట ఏనుగు, దాన్ని ధైర్యం అనే అంకుశంతో నియంత్రించి, భక్తి అనే బలమైన గొలుసుతో కట్టి, నీ చరణ స్తంభాలకు గట్టిగా బంధించి ఉంచు అంటూ ఇందులో చెప్పుకొచ్చారు. మరి దీని వివరణ ఏంటో చూద్దాం. ముప్పతిప్పలు పెట్టే మనస్సును అదుపులో పెట్టుకోవాలంటే ఈ శ్లోకంలో ఒక ఉపాయం చెప్తున్నారు మనకి ఆయన. మనస్సును చెప్పు చేతుల్లో పెట్టుకోలేకుండా ఉన్నాను, దాన్ని ఎదుర్కొనే ధైర్యం అంతకంటే లేదు. ఎందుకంటే అది ఒక మదం ఎక్కిన ఏనుగులా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ నానా హంగామా చేస్తూ ఉంటుంది. ఎలా దీన్ని వశంలో పెట్టుకోగలగడం అని నేను గాబరా పడక్కర్లేదు. మామూలు మదగజం అయితే ఏం చేస్తాం, అది ఒక గొయ్యిలో పడ్డానికి అడవిలోనే ఒక పెద్ద గొయ్యిని త్రవ్వి దాని మీద పల్చని వెదురు తాటికలు లాంటి వాటి ఉంచి దానిపైన ఆకులు తీగలు కొమ్మలు కట్టేసి ఆ ఏనుగు అటువైపుగా వచ్చేలా చేసి ఆ గొయ్యిలో పడేట్టుగా చేసుకోవాలి. అటుపైన దానికి ఇనుప గొలుసులు కట్టి అంకుశంతో నియంత్రణ చేస్తూ కదలకుండా చేసి ఒక పెద్ద చెట్టుకు కట్టి వశంలో పెట్టుకోవాలి మనం. మనస్సు కూడాను మదపుటేనుగులాగే విషయాలు అనే అరణ్యంలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం బుద్ధి అనే బోను ద్వారా ఆకర్షించాలి. భగవద్విషయాలు సంపూర్ణంగా తెలిసిన బుద్ధి అయితే మనస్సు నియంత్రించగల ఉపాయం దానికి చెప్పక్కర్లేదు. అందుకని భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని ముందు మనం బాగా సంపాదించుకోవాలి. ఇక్కడ బుద్ధిని బోనులాగా మనోమదగజాన్ని ఆకర్షించేలాగా చేయాలన్నమాట. దృఢమైన భక్తిని ఇనుప సంకెళ్ళలాగా ఉపయోగించమన్నారు. అప్పుడు మదగజాన్ని అంటే ఈ మనోగజాన్ని నియంత్రించగలిగే ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యాన్ని అంకుశంలాగా ఉపయోగించి పూర్తిగా మనం చెప్పినట్లుగా వినేట్లుగా చేసుకోవాలి. అయితే అది తిరగబడుతూ ఉంటుంది. అందుకని చెట్టు మాను లాంటి ఒక గట్టి గుంజకు దాన్ని స్థిరంగా పడి ఉండేట్లుగా కట్టేయాలి. పరమేశ్వరుని పాదాలనే గట్టి గుంజుగా ఉపయోగిస్తే ఆ మనస్సు అనే మదగజాన్ని తప్పకుండా మన వశంలో పెట్టుకోవచ్చు. అందుకని పరమేశ్వరుని పాదసేవం చేస్తూ ఆ గుంజను దృఢపరిచి మనస్సు అనే మదగజాన్ని నియంత్రించుకోవాలి. అంటే ఎప్పటికైనా మన మనస్సును ఆ పరమేశ్వరుని పాదాలకి శరణుజొచ్చేలాగా చెయ్యాలి.
ఆ మనస్సును చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అంటే అదొక్కటే మార్గం అంటూ సలహా ఇస్తున్నారు శంకర భగవత్పాదులు వారు మనకి ఇందులో. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను వినేద్దాం. ప్రథిత దృచ్చంకుశముతోడ త్వరితముగను నా హృదయమును మదవారణమును నీవు భక్తి శృంఖలమున నీదు పాదమనిడి స్తంభమునకు నీ చిజ్ఞానబంధనముల తిరుగకుండగ కట్టుమా త్రిపురదమనా. ప్రథిత దృచ్చంకుశముతోడ త్వరితముగను నా హృదయమును మదవారణమును నీవు భక్తి శృంఖలమున నీదు పాదమనిడి స్తంభమునకు నీ చిజ్ఞానబంధనముల తిరుగకుండగ కట్టుమా త్రిపురదమనా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు ఈ పద్యాన్ని. మరోసారి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ మనం అనురాధ గారి కంఠస్వరంలో 97 శ్లోకాన్ని కూడాను విందాం. ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేష మనఃకరీ గరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాముం. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని కూడాను. ప్రతిపదార్థాన్ని వినేద్దాం మనం. పరమ అపరిచ్ఛిన్న స్వరూపుడా, మదవాన్ మదము కలిగిన, గరియాన్ గొప్పదియగు, ఏషః ఈ, మనఃకరి మనస్సనే ఏనుగు, ప్రగల్భ వృత్యా ఆపరాణి గమనముతో, అభితః అంతటను, ప్రచరతి సంచరించుచున్నది, అముం దీనిని, భక్తిరజ్వ భక్తి అనే త్రాడుతోటి, నయనే అనునయంతో, పరిగృహ్య పట్టుకొని, స్థాణు స్థిరమైన, పదం స్థానమును, దృఢం మరల తిరిగి రాకుండా, నయ పొందుము అంటున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? తండ్రి, నువ్వు పశుపతివి కదా, పశుత్వం పూర్తిగా నిండి ఉన్న నా మనస్సు అనే మహాగజము అడ్డు ఆపు లేకుండా సంచరిస్తోందయ్యా. అటువంటి మనస్సును నీవే భక్తి అనే బలమైన తాడితోటి బంధించి లాగి నీ పాద పద్మాల దగ్గర కట్టేసుకో, చేర్చుకో అక్కడికి అంటూ అడుగుతున్నారు. ఇది నా మనస్సు అనే బలిష్టమైన ఈ మదపుటేను ధైర్యంగా అన్ని చోట్ల సంచరించేస్తుంది. దాన్ని మాత్రం నువ్వు భక్తి అనే నా తాడుతోటి కట్టేసి యుక్తిగా బంధించి దృఢమైన ఈ మనస్సును పరమేశ్వరుని పాదాల దగ్గరికి చేర్చవయ్యా అంటూ బతిమలాడుతున్నారనమాట. దీని వివరణ విందాం మనం. మనస్సును నియంత్రించడానికి మనకి కిందటి శ్లోకంలో చెప్పిన ఉపాయాన్ని ఈ శ్లోకంలో కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. సాధారణంగా ఒక పనిని సాధించడానికి ముందు అన్ని విధాలా మనం ప్రయత్నం చేస్తాం. అది అవ్వకపోతే నా వల్ల అవ్వడం లేదు భగవంతుడా, ఇక నువ్వే రక్షించాలి అంటూ పూర్తిగా శరణాగతం అయిపోతాం అన్నమాట. ద్రౌపది కూడా అలా చేస్తేనే కృష్ణుడు అక్షయ వస్త్రాలను అనుగ్రహించాడు కదా. భగవద్గీతలో కూడాను చివరకు చేయాల్సిందేదో అర్జునుడితోటి ఏమని చెప్తున్నారు ఈయన? సర్వధర్మ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నారు భగవంతుడు. అంటే ధర్మాధర్మ నిర్ణయం తనకి వదిలేసి మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూ తనకు పూర్తిగా శరణాగతులను కమ్మన్నారు కృష్ణ భగవానుడు. అలా పూర్తిగా మనం శరణాగతులం అయితే తప్పకుండా మన యోగక్షేమాల విషయం తాను చూసుకుంటారని బాధ్యతాయుతంగా వాగ్దానం చేశారనమాట. అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటూ నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అంటూ అక్కడ భరోసా ఇచ్చారు మనకి. శంకర భగవత్పాదుల వారు కూడాను చిట్ట చివరికి మనకి ఇదే ఉపాయం చెప్పారనమాట.
ఎందుకు వచ్చిన వృధా ప్రయత్నాలయ్యా, ఒక్క పని చేయండి. భక్తిని దృఢపరుచుకొని పూర్తిగా పరమేశ్వర పాదాలకి శరణాగతులవ్వండి. మీ మనస్సు సంగతి ఆయన చూసుకుంటారు అంటూ తేల్చి చెప్పేశారు ఈ శ్లోకంలో మనకి. అలా చేస్తేనే మనకి స్థిరమైన బ్రహ్మపదం దక్కుతుంది అంటూ ఇందులో సూచించారన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను మనం వినేద్దాం. ఈ నామాన సమత్త వారణము దానిష్టమ్ముగా పోవుచున్, నానా తిప్పలు పెట్టుచున్ తిరుగగన్, నానా ప్రదేశంబులన్ దీనిన్ కట్టుము భక్తి శృంఖలమునన్ దివ్యానుభావముతో, దానిన్ చేకొని గట్టి స్థాణు పదమందన్ చేయుమా శంకరా. ఈ నామాన సమత్త వారణము దానిష్టముగా పోవుచున్, నానా తిప్పలు పెట్టుచున్ తిరుగగన్, నానా ప్రదేశంబులన్ దీనిన్ కట్టుము భక్తి శృంఖలమునన్ దివ్యానుభావముతో, దానిన్ చేకొని గట్టి స్థాడు పదమందన్ చేయుమా శంకరా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. భగవంతుడి దయ వల్ల మనం చివరి 3 శ్లోకాలకి వచ్చేసాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.